హాయ్ గాయ్స్, నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గాయ్స్, ఈరోజు అయితే మనం పీకేఎల్ సీజన్ 11 అన్ని స్క్వాడ్ అనాలిసిస్ సిరీస్ అయితే కంటిన్యూ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్. అన్ని టీమ్స్ స్క్వాడ్ అనాలిసిస్ సిరీస్ అయితే. సో లెట్స్ గెట్ గోయింగ్. సో గైస్, ఈరోజు అయితే మనం డిఫెండింగ్ ఛాంపియన్స్ పునేరి పల్టన్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో పునేరి పల్టన్ లాస్ట్ కొన్ని సీజన్స్గా అన్బిలీవబుల్గా అయితే ఆడుతున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వన్ ఆఫ్ ది మోస్ట్ స్ప్లెండెడ్ సైడ్స్ ఇన్ పీకేఎల్ హిస్టరీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ అయితే ఆసమ్గా అయితే ఆడారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈసారి కూడా పెద్దగా చేంజెస్ అయితే ఎక్కువ చేయలేదు ఫ్రెండ్స్. కానీ వాళ్ళ మెయిన్ ప్లేయర్ అయిన మొహమ్మద్ రిజా షాద్లోని అయితే కోల్పోయారని చెప్పొచ్చు ఫ్రెండ్స్. స్టార్ ప్లేయర్ని అయితే మొత్తం ఆప్షన్లకు అయితే వదిలేశారు. అది నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్, ఎందుకు వదిలేశారని. సో ఎందుకంటే వాళ్ళకి ఎవరు అవసరం అయితే లేకుండే ఫ్రెండ్స్. వాళ్ళ టీం ఆల్రెడీ పర్ఫెక్ట్ ఉండే, మంచి కోఆర్డినేషన్తో. సో షాద్లోని అయితే రీటైన్ అయితే చేసుకునేది అయితే ఉండేది ఫ్రెండ్స్. అదైతే కైండ్ ఆఫ్ సమ్వాట్ ఒక బ్యాడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకు మొత్తం పర్స్ కూడా తక్కువైనా ఏం కాకుంటుండే ఫ్రెండ్స్. అక్కడ మనం చూసుకున్నట్లయితే, మరియు ఆప్షన్లో చూసుకున్నట్లయితే వీలైతే మోహిత్ని అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. లెఫ్ట్ కార్నర్కి షాద్లుకి రీప్లేస్మెంట్లో ఒక డీసెంట్ బై అని చెప్తా ఫ్రెండ్స్. ఎందుకంటే మోహిత్ లాస్ట్ టైం కూడా ఆడాడు, కానీ అంత కన్సిస్టెంట్గా అయితే చూపించలేకపోయాడు ఫ్రెండ్స్. మరియు అజిత్ కుమార్ని తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇదైతే చాలా మంచి పిక్ అని చెప్తుంది ఫ్రెండ్స్. ఒక సపోర్ట్ రీడర్గా మొత్తం ఆల్రెడీ ఉన్న మెయిన్ ట్రియోకి అయితే ఒక చాలా మంచి బై అని చెప్తా ఫ్రెండ్స్ నేను, అజిత్ కుమార్ చూసుకున్నట్లయితే. మరి స్టార్టింగ్ 7 చూసుకున్నట్లయితే మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఫ్రెండ్స్, అదే ఉండొచ్చు మోస్ట్లీ. సో సెంటర్లో అయితే పంకజ్ మోహితే, మరియు కవర్స్లో సంకేత్ సావంత్, అభినేష్ నదరాజన్, మరియు మోహిత్ గోహిత్, అస్లం ఇనామ్దార్ కెప్టెన్ ఆబ్వియస్లీ. మరియు రేటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈజీలీ 9/10 అని చెప్తా ఫ్రెండ్స్. షాద్లు నుండి 10/10 పర్ఫెక్ట్ అయితే ఉంటుండే ఫ్రెండ్స్, కానీ షాద్లు లేడు కాబట్టి సో ఒక 9/10 అయితే ఇస్తా ఫ్రెండ్స్ నేను పునేరి పల్టన్ని. చూద్దాం వాళ్ళ టైటిల్ని డిఫెండ్ చేసుకుంటారో లేదో ఈ సీజన్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.